చేతులెత్తి మా ఆయుష్ను పొడిగించినందుకు నీకు స్తోత్రాలు. నీ ముఖ దర్శనాన్ని చేసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రములు అయినా. రెండు చేతులు ఆయన వైపు ఎత్తి ప్రభువా మిమ్మల్ని చూసే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. నీ పరిశుద్ధ ఆలయంలో నువ్వు ఉన్నావని సెలవిచ్చావుగా దేవా, నీవు ఉన్నందుకు నీకు స్తోత్రం. మా హృదయాలను చూడండి అయ్యా, నీ కను దృష్టి మా మీద ఉంచండి అయ్యా. నీవు మేము ఏమి ప్రార్థిస్తున్నామో, ఏమి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామో అన్నిటిని నువ్వు పరిశీలన చేసే దేవుడు కనుక మా హృదయాంతరంగాలను ఎరిగిన నీతి గల దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయనా. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. నీవు ఆకాశం అందున్నావు, మేము ఆకాశములోనికి రక్త మాంసములు కలిగి రాలేమని చెప్పి దేవా నీ పరిశుద్ధ ఆలయంలోనికి దిగి వచ్చావు. నీకు స్తోత్రం స్తోత్రములు నాయనా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారితో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముగా కూడి ఆరాధించుచున్న మన మధ్యలోనికి దిగి వచ్చిన ప్రభువుకు మరింతగా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. దేవా నీకు స్తోత్రం స్తోత్రములు. నీకు చేయడానికి ఇచ్చిన గొప్ప ధన్యతలను నీకు స్తోత్రం
మేలుకై సమస్తమును మా కొరకు జరిగించేదేవా, మా ఎడల భీకర కార్యములు జరిగించే గొప్ప తండ్రి, సంఘమునై నీ స్వాస్థ్యమునై నీ ఎదుట నిలవడానికి, ఆత్మీయంగా నన్ను మమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయ వరములతో ఫలములతో మా జీవితాలు ఫలించడానికి, నీ లేఖనాలలో నుంచి నీవు మాతో మాట్లాడడానికి మా హృదయాలను సిద్ధపరచయ్యా. నా నీతి సూర్యుడా, నీ ముఖ దర్శనము చేసుకోవడానికి నీ సన్నిధిలోనికి వచ్చామయ్యా. దేవా, దయతో మమ్మల్ని చూడవా తండ్రి, మా హృదయాలను బాగుగా పరిశీలించవా తండ్రి. మా హృదయములలోని ప్రతి ఒక్క నీకు అయిష్టమైన క్రియలను తొలగించి నీకు ఇష్టమైన మాదిరిగా మమ్మల్ని మలచవా తండ్రి. ఆశతో ఉన్నామయ్యా, మా ఆశను చూడవా దేవా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలయ్యా. వరములతో ఫలములతో ఆత్మీయంగా మేము ఎదుగునట్లుగా నీ కృప మాకు సహాయము చేయవా తండ్రి. నీ లేఖనాలలో నుంచి మాతో మాట్లాడవా తండ్రి. నీవు మాట్లాడేవాడవు, మాట్లాడని రాయివి, నీవు చెట్టువు కాదయ్యా. కాబట్టి మాతో మాట్లాడయ్యా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినప్పుడు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని మీకు ఇస్తానన్నావు. ఈ లోకంలోనివి ఇక్కడ వరకే ఉంటాయి, కానీ నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెతికినప్పుడు ఆ నిత్య రాజ్యాన్ని కైవసం చేసుకునే ఆ గొప్ప సమయములో నీతో కలిసి ఆనందించి వేవేల కోట్ల దూతలతో కలిసి నిత్యము నేను పరిశుద్ధుడు 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 అని స్తుతించి, సేవించి, ఆరాధించి, ప్రేమించి, ఘనపరిచి నీతో యుగయుగాలు ఆనందించడానికి నీ కృప మాకు సహాయము చేసి, అట్టి ఆశతో మేము ఇంకను ముందుకు కొనసాగునట్లుగా నీ కృప మాకు సహాయము చేసి నడిపించి, మీ ఘననామానికి మాత్రం మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ చేసిన ఈ ఆరాధన అంతయు మీ సన్నిధిలో ధూపము వలెను, ఇంపైన నైవేద్యము వలెను ఈ సన్నిధికి ప్రతి ఒక్క ఈ ఆరాధన నీ దృష్టిలో యోగ్యమైనదై నిలుచున్నట్లుగా నీ కృప సహాయం వచ్చేసి, అంత్యదినములు లేపబడే శక్తితో మమ్మల్ని నింపమని, పరిశుద్ధాత్ముడా మాలో వసించమని, యేసు అతి పరిశుద్ధ నామమున ఈ కొన్ని మనవులు అడిగి వేడుకొనుటూ ఈ స్తుతి ఆరాధన మీకే అర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందామండి ఈ సమయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరోసారి మనమందరం కలిసి ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి, కూడి, కలిసి ఈ రీతిగా మన ప్రభువును కొనియాడడానికి, ఘనపరచడానికి దేవుడు ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త విధములైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే కలుగునుగాక. ఇంతవరకు పాడి స్తుతిస్తూ ఆరాధించుకోవడానికి, మన ప్రాణప్రియుడైనటువంటి ప్రభువును కొనియాడడానికి దేవుడు మరొక చక్కని సమయాన్ని, అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. ఆ సమయాన్ని వినియోగించుటకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు, అలాగే నా హృదయపూర్వకమైనటువంటి వందన వచనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అందరికీ ప్రభు పేరట వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే మన లైవ్ వీక్షిస్తూ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్న మన ఆత్మీయ బిడ్డలకు, అలాగే మన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రభు పేరట మరి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియులరా, అందరికీ వందనాలు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని తెరచి మన ముందుంచుకొని, ఈ 2025వ సంవత్సరాన మొదటి దినాన మనం వాగ్దాన ఆరాధనలో ధ్యానం చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 7 వాగ్దానాలలో నుండి ఒక్కొక్క దానిని మరలా తిరిగి పునర్ధ్యానం చేస్తూ దానిలోని దీవెన, ఆశీర్వాదాన్ని మనం స్వంతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క లేఖనాలను మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దానిలో 7 వాగ్దానాలు ఆ రోజు అంటే వాగ్దాన ఆరాధనలో మనం ధ్యానం చేశాం. ఇప్పటికీ మరి
నేను నీకు తోడై ఉండేదను అనే వాగ్దానాన్ని మనం ధ్యానం చేశాం. మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని ఆ వాగ్దానాన్ని కూడా మనం ధ్యానం చేశాం. నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను అనేటటువంటి వాగ్దానాన్ని కూడా మనం ధ్యానం చేశాం. అలాగే నీ నామమును గొప్ప చేయుదును అనేటటువంటి వాగ్దానాన్ని, అంటే 4 వాగ్దానాలు మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపారు. మధ్యలో 2 వారాలు పాస్టర్ గారు కూడా దేవుని కాపుదల తన పిల్లలకు ఎంత అద్భుతంగా దేవుడిస్తాడో దానిని గురించి మరి నెలలో 2వ ఆదివారపు ఆరాధనలో వారు ధ్యానం చేశారు. అలాగే గడిచిన ఈ ఫిబ్రవరి మాసంలో కూడా 2వ ఆదివారం నాడు, అంటే గడిచిన వారం ప్రియులరా, దేవుడు తన ప్రజలు ఏం చెప్పుకుంటారో ఆ మాటను దేవుడు తన పిల్లలను మరి ఎలాగున ఆశీర్వదిస్తాడో, ఆశీర్వదించే దానిని బట్టి ఇక మీదట జనులందరూ ఆ మాటనే ఎలా పలుకుతారో, ఎందుకు పలుకుతారో పోయిన వారపు ఆదివారపు వాక్య ధ్యానంలో ఆ విషయాలను కూడా మనము ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపారు. తిరిగి ఈ రోజున మరొక వాగ్దానం, బహుశా ఇది 5వ వాగ్దానం కావచ్చు. అంటే మనం ధ్యానం చేసిన వాగ్దాన ఆరాధనలో ధ్యానం చేసినటువంటి వాగ్దానాలలో ఇది 5వ వాగ్దానం. ఒకవేళ వరుస క్రమం పైన కింద ఏదైనా జరిగినా మధ్యలో రిపబ్లిక్ డే జనవరి 26th సండే వచ్చింది కనుక ఆనాటి సందర్భాన్ని పురస్కరించుకొని విడుదల సందేశంగా విడిపించే దేవుడు విడిపిస్తానని మాట ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసాం కనుక కొంచెం అప్ అండ్ డౌన్ కావచ్చు, పర్వాలేదు. తిరిగి ఈ రోజున మరొక వాగ్దానాన్ని మనమందరం కూడా స్వతంత్రించుకోవడం కోసం ప్రయాసపడదాం. ఏం చేద్దాం? స్వతంత్రించుకోవడం కోసం, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం ప్రయాసపడదాం. కొన్ని విషయాల కోసం మనం ప్రయాసపడకపోతే వాటిని మనము స్వతంత్రించుకోలేం, వాటిని కలిగి ఉండలేం. అవునంటారా కాదంటారా? ఎవడు మన దేశానికి స్వాతంత్రం ఓరకనే వారు ఇచ్చేసి వెళ్ళిపోలా. దానికోసం స్వాతంత్ర సమర యోధులు అని పిలువబడినటువంటి వారిలో చాలామంది నిస్వార్థంగా పోరాడారు, ప్రయాసపడ్డారు. అందుచేత ఈ స్వాతంత్రం మనకు లభించింది. మనకు లభింపబడినటువంటి ఈ స్వాతంత్రం ఏదైతే ఉందో దీనిని చాలా జాగ్రత్తగా మనం వినియోగించుకోవలసినటువంటి అవసరత కూడా మనకు ఉంది. కాబట్టి ఏదైనా ఒక వాగ్దానాన్ని దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి అని చెప్పేసానంటే తప్పక దాని కొరకు మనం అందరం కూడా పోరాడాలి, ప్రయాసపడాలి. పోరాటము లేకోకుండా, ప్రయాసపడకోకుండా, దాని కొరకైనటువంటి ప్రయత్నం చేయకోకుండా ప్రియమైన వారలారా ఏ వాగ్దానం కూడా అలాగున ఓరకనే వచ్చి మన నెత్తి మీద పడిపోదు. అందుచేత మనం పోరాడాలి, ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ఆ దశగా మనం ముందుకు పోగలిగితే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మనకు దక్కుతాయి. అందుచేత ఈ రోజున మరొక వాగ్దానం తీశారనుకుంటున్నాను నేనంతా మీరు ఇప్పటికే. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని ప్రియులరా ఈ సమయమందు మనం చదువుకొని అక్కడ ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. రండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వాక్యం. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మన వాగ్దాన ఆరాధనలో మనం ధ్యానం చేసిన 5వ వాగ్దానం ఈరోజు మనం చదివినటువంటి ఈ వాగ్దానం. ఈ వాగ్దానంలో 19వ వచనంలో చాలా మాటలు ఉన్నాయి, కానీ చివరి మాటలను మనం ఆధారం చేసుకొని కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాలను మనం తలపోసుకుందాం. ఏమిటి ఆ చివరి మాట? మీరంతా ఒకసారి పలకండి. అయితే అన్న దగ్గర నుంచి చదవండి అందరు బిగ్గరగా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని అనే మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఈ మాట అంటూ ఆయన వాగ్దానాన్ని ఇవ్వవలసి వచ్చింది?
ఎందుకు అనేది కూడా మనం ఆలోచన చేస్తే అక్కడే రాయబడి ఉంది. ఏమంటున్నాడు ఈ 19వ వచనంలో? ప్రియులరా, కొట్లలో ధాన్యమున్నదా? ప్రశ్న. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, ఒలివ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను ఫలింపకపోయెను గదా. ఫలింపకపోయెను గదా. ఫలభరితమైనటువంటి ఫలాలు కనబడటం లేదు కదా, కనబడకపోయెను కదా. ఏమండి, ఏ చెట్లు కూడా ఫలించట్లేదట. చెట్లన్నీ ఫలహీనమైపోయినాయట. సహజంగా మనం ఏదైనా ఒక చెట్టు పెట్టాము అనంటే, ఒక మొక్క పెట్టాము అనంటే, ఏదైనా ఒక ఫలవృక్షాన్ని ప్రియమైన వారులుగా మనము స్థాపించాము అని చెప్పేస్తున్నానంటే, మనందరికి ఉన్నటువంటి కోరిక, ఆశ, ఆలోచన దాని యొక్క ఫలములను అనుభవించాలి. అవునంటారా కాదంటారా? ఏమండి, మీరు ఏ చెట్టు పెట్టినా, ఏ మొక్క పెట్టినా, ఏ పని చేసినా, ఏ ప్రయాసపడినా దాని ఫలితాన్ని ఏం చేయాలి? ఆశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనివాడు జీతమునకు పాత్రుడు అనండి. పనివాడు జీతమునకు పాత్రుడు. ఏ పని మీరు చేశారో, ఏ చెట్టు మీరు నాటారో, ఏ మొక్క మీరు నాటారో, దేని కొరకు మీరు ప్రయాసపడుతున్నారో, ఏ ఫలితం ఆశించి మీ ప్రయాసను ప్రియమైన వారులా అత్యధికం చేసుకుంటూ వస్తూ ఉన్నారో, దాని వలన కలిగే వచ్చుబడి మీరు కలిగి ఉండాలనేటటువంటి తపనను వ్యక్తపరుస్తూ ఉన్నారో, అందుకే అంటున్నాడు కొట్లల్లో ధాన్యం ఉన్నదా? కొట్లలో ధాన్యం ఉన్నదా? ఏ ధాన్యం? ఏ ధాన్యం? ఏమండి, ఇప్పుడు మనమంతా కూడా సంచులలో పెట్టుకుంటున్న ధాన్యాన్ని, కానీ పూర్వ దినాలలో గరిసెలు ఉండేవి. ఆ తర్వాత ఆంధ్రాలో పుర్రులు కట్టేవారు, ఒడ్లు పుర్రులు కట్టేవారు. ఆ తర్వాత కొన్ని కొట్లు ఉండేవి. ఆ తర్వాత పెద్ద పెద్ద బాణలు లాంటివి ఏవో ఉండేవి. పాపం అవి ఇవి ఏవి కూడా కలిగి ఉండలేని వారు భూమినే కొంచెము త్రవ్వి దాని లోపల ధాన్యాన్ని భద్రం చేసేవారు, పాతర వేసేవారు. పాతర ఏమంటే ధాన్య పాతర వేసేవారు, తెలుసా మీకు? పాతర వేయడం ఏమండి, ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు రైతుల ఇళ్ల ముందు కూడా ఎక్కడ పురుగులు కనబడట్లేదు. ఈ ధాన్యాన్ని పాతర పెట్టినటువంటి ఆ పాతరలు కనబడటం లేదు. ప్రియమైన వారురా, అన్నీ ఎప్పటికప్పుడు మిల్లుకి వెళ్ళిపోతా ఉన్నాయి. కావలసినప్పుడు ఒక కట్ట తెచ్చుకుంటున్నాం, ఏదో తిప్పలు పడుతున్నాం. కొంతమంది అయితే కేజీలలో తెచ్చుకుంటున్నారు, తిప్పలు పడుతున్నారు. సరే, ఏది ఏమైతేనే క్రీస్తునందు ప్రియమైన వారురా, మీ కొట్లలో ధాన్యం ఉన్నదా? ఉన్నదా? ఏంటి మీ సమాధానం? మీ కొట్లలు దేనితో నింపారు? ధాన్యంతో నింపగలిగారా? ఏమండి, అవి రైస్ బియ్యం కావచ్చు, మినుములు కావచ్చు, ఒడ్లు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇక రకరకాల ధాన్యాలు ఉన్నదా? కారణం ఏమిటి లేకపోవడానికి? మీరు పొలం చూశారు, దాన్ని దున్నారు, విత్తనాలు వేశారు, పెంచారు, అవి ఫలించాలని చెప్పేసి వాటిని విస్తరింపజేశారు, వాటి కోసం ఎరువు వేశారు, మీ ప్రయత్నం అంతా మీరు చేశారు. చేసిన మీ ప్రయత్నానికి తగిన ఫలితము మీకు కలిగేనా? మీకు దొరికేనా? మీరు సంపాదించగలిగినారా? ఏమండి, కొట్లలో ధాన్యం ఉన్నదా? ఒకవేళ మీకు ద్రాక్ష చెట్లుంటే, ద్రాక్ష తోటలు ఉంటే వాటి ఫలాలు మీ ఇంటికే వచ్చాయా? ఒకవేళ మీకు ఒలివ చెట్లుంటే ఒలివ చెట్లు యొక్క ఫలములను మీరే అనుభవించగలుగుతున్నారా? వాటి ఫలితాన్ని. ఒకవేళ మీకు అంజూరపు చెట్లు ఉంటే ఆ అంజూరపు యొక్క అడలు మీ ఇంటికి వచ్చాయా? ఏమండి, సరే, ఇవన్నీ ఆ దేశపు పంట. దానిమ్మకాయలు మన దగ్గర కూడా పండుతాయిగా, దానిమ్మ పంట. ఏమండి, ఒకవేళ మీరు దానిమ్మ తోటే వేశారనుకోండి, ఆ దానిమ్మ తోట యొక్క ఫలాలన్నీ ఒకవేళ మీరు తెచ్చుకొని తిరగపోయినా, దాని తాలూకా చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో, వ్యాపారం వలన వచ్చిన లబ్ధి ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో, అదంతా మీరు ఇంటికే వస్తూ ఉందా? ఏమండి, ఇది హగ్గయి గ్రంథంలో ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా ఆనాటి పాత నిబంధన ఇశ్రాయేలీలకు వేయబడిన ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఒకవేళ దీన్ని మన జీవితానికి ఆపాదింపజేసుకోవాలి అనుకుంటే ధాన్యం మనందరికీ కామన్. ఏమండి, ఒకవేళ ఇప్పుడు హేమలా గారిని అడుగుదాం, మిర్చి పంట వేశారు కదా, బాగా పండింది కదా, పండినటువంటి పంట యొక్క ఫలం
పండిన పంట యొక్క లాభం ఇంటికి చేరిందా? మధ్యలో దళారులు తినేశారా? మొత్తం అంతా అప్పులోడికే కట్టేసేసేసారా? ఏమండి, రియల్ ఎస్టేట్ చేస్తున్నారా మీరు ఎవరైనా? దాని వలన కలిగే లాభం మీ ఇంటికి వస్తూ ఉందా, లేకపోతే మొత్తం అంతా వడ్డీలకి తగలబెడతా ఉన్నారా? ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఏదో కాయ కష్టం చేస్తున్నారు, ఏదో చెమటోర్చి ప్రియమైన వారు ప్రయాసపడుతున్నారు. పడిన ప్రయాస వలన కలిగిన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని సాయంకాలం వచ్చేటప్పటికి తిన్నగా మీ ఇంటికి చేరుతూ ఉందా, లేకపోతే మార్గ మధ్యలోనే దోతపడతా ఉందా, దారి తప్పుతా ఉందా? ఆ మధ్య ఎవరో అంటున్నారు, నెలాఖరు రోజు జీతం అలా పడటం ఆలస్యం ఫోన్లో. అంటే ఇప్పుడు అన్నీ ఒకప్పుడు చేతికి ఇచ్చేవాళ్ళు జీతం, ఇప్పుడు లేదు ఆ సిస్టమ్. ఏమండి, అకౌంట్ అందరికీ అకౌంట్ ఉంది, ఏదో ఒక అకౌంట్ ఉంది అందరికీ. అకౌంట్లో అమౌంట్ ప్రతి నెల అకౌంట్లో పడిపోతూ ఉంది. పడిన క్షణానికి ఎంత ఉంది అని చెప్పేసి చూసుకుంటే ప్రియమైన వారురా అందులో రూపాయి ఉండట్లేదట. ఏంటయ్యా అని చెప్పేసి అంటే అన్ని ప్రియమైన వారురా పెట్టుకున్న ఈఎంఐలు ఏవైతే ఉంటా ఉన్నాయో, తీసుకున్న లోనులు ఏవైతే ఉంటూ ఉన్నాయో, దానికి దీనికి ఇంకొక దానికి ప్రియమైన వారురా మనం ఎవరికి కట్టవసరం లేదంట. బ్యాంకులో పడడం ఆలస్యం, పడిన ఆ రోజే ఎవరికి ఏ రోజు మీకు ఈఎంఐ చెల్లిస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఆప్షన్ పెట్టుకుని ప్రియమైన వారురా డేట్ సెట్ చేసి పెట్టామో మనం, అంతే సంగతులు అని అంటున్నారు. తిరిగి మరలా నెలంతా ఎలా బ్రతకాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, భార్యను ఎలా పోషించాలి, ఇంటి అవసరాలు ఎలా తీర్చుకోవాలి, ఈ రీతిగా క్రీస్తునందు ప్రియమైన వారురా అనేక మంది వ్యక్తులు జరిగిపోయింది కదా. ఎందుకు జరిగింది నష్టం ఎందుకు జరిగింది? ఏంటి కారణం? నష్టం ఎందుకు జరగాలి? కష్టం ఎందుకు రావాలి? పడిన ప్రయాస యొక్క ప్రతిఫలాన్ని ప్రియమైన వారురా కష్టపడిన వాడు కాక కష్టపడని వాడు స్వార్థపరుడు మోసపూరితమైనటువంటి విధి విధానాలు ఎందుకు దోచుకోవాలి? దానిలో మన తప్పేమైనా ఉందా? దానిలో మన పొరపాటు ఏమైనా ఉందా అనేటటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియమైన వారులరా ఇదిగో ఈ పూట కొద్దిగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగని మనం కష్టపడలేదా? అలాగని మనం ప్రయాసపడలేదా? చదవండి ఒకసారి 16వ వచనాన్ని, అక్కడే 16వ వచనం ఒకసారి చదవండి. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచూ ఉన్నది. తీసుకొనవలెనని 10 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. ఏ కారణం ఏంటి? ఏమనుకుంటున్నాడంట ఒకడు? 20 కుప్పల కంకులు వేయగా ఎన్నేశాడు? ఎన్ని కుప్పలు రావాలనుకున్నాడు? 20 కుప్పలు రావాలి అనుకొని విత్తనాలు విత్తితే వచ్చిందంతంట 10 కుప్పలు అంతేనంత. అంతేకాదు అక్కడ ఇంకొక మాట ఉంది. ఏమండి 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా ఎంత వచ్చింది? అక్కడ 20 కొలలు మాత్రమే దొరుకుతూ ఉంది. అతడు పడిన ప్రయాసకు, చేస్తున్న కష్టానికి అతనికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అతడు ఒక ఆశాజనకమైనటువంటి వ్యక్తిగా, నేను ఇంతగా ప్రయాసపడ్డాను కాబట్టి పడినటువంటి ఈ ప్రయాసకు నాకు తప్పక అంత ఫలితం వస్తుంది అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ ఫలితాన్ని కోరుకుంటూ దానిని ఆశిస్తూ దాని దగ్గరకు వెళితే ఎంత వస్తుందంట? సగమే. ఎంత? సగమే. ఈ మధ్య ఎవరో ఒక సుతారని చెప్తున్నాడు. పాస్టర్ గారండి, నేను సుతారనండి, టాపీ నా చేతిలో ఉంటే 1000 రూపాయలు నాకు కూలి. కానీ సుతారులకు పని లేక ఇదిగో కూలోడిగా రావాల్సి వచ్చింది. ఈ కూలోడు అందరూ నన్ను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నాకు వచ్చే కూలి కూడా ఈ రోజున సుతారు కూలి రాదు. జస్ట్ కేవలం చెప్పండి, కూలోడు కూలే. ఇలాగున మనం ఆలోచన చేస్తే అనేక కోణాలలో క్రీస్తునందు ప్రియమైన వారురా అనేక విధాలుగా మనం ప్రయాసపడుతున్నాం. ప్రయాసకు వాస్తవానికి ఎక్కువ ప్రతిఫలం మనకు రావాలి. కానీ ఎంత వస్తుంది చెప్పరే? సగమే. ఇక్కడ ఈ రీతిగా ఈ మాటలు కనబడతా ఉన్నాయి. ఒక పేజీ మీరు వెనకకు తిప్పండి.
ఒక్క పేజీ మీరు వెనకకి ఇప్పుడు 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి ఒక్కసారి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. ఎంత విత్తిందెంత? విస్తారముగా మీరు విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచు ఉన్నను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచు ఉన్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచు ఉన్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి, ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి ప్రియులారా, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను. జీతము చినిగిపోయిన సంచిలో ఏ సంచిలో? అందరూ అన్నాడు ఒక మాట, ఇది ఏ సంచిలో? జీతము సంపాదించినను, మీరు ప్రయాసపడినను, మీరు కష్టపడినను. దేవునికి స్తోత్రం. మనమంతా కష్టపడే వాళ్ళమేగా. ఏమండి, కష్టపడే వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కష్టపడే వాళ్ళు చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. కష్టం చేసుకోవడం దేవుడు అవకాశం ఇచ్చాడు, స్తోత్రం చెప్పండి. కొంతమందికి కాళ్ళులో కష్టపడడానికి, కొంతమందికి చేతుల్లో కష్టపడడానికి, కొంతమందికి జ్ఞానం లేదు కష్టపడడానికి, కొంతమందికి బద్ధకం కష్టపడడానికి, కొంతమంది ఏ పని చేయరు. కానీ దేవుడు మనలాగా ఉంచలేదు. దేవుని స్తోత్రం. మనం అందరూ కష్టపడి పని చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్ని రోజులు కష్టపడాలి? గట్టిగా చెప్పండి ఒకసారి నాకు ఈ మాట. అమ్మా, ఎన్ని రోజులు నాన్న? 6 రోజులు కష్టపడాలి, 6 రోజులు ప్రయాసపడాలి, 6 రోజులు చెమట కార్చి మరీ పని చేయాలి. 7వ రోజు గట్టిగా చెప్పండి ఒకసారి. ఏరి మరి మనోళ్ళందరూ ఏరి. ఏమంటే కొంతమంది నా మీద స్ట్రైక్ చేస్తున్నారు, టైం మార్చామని. 7 గంటలు పెట్టమంటే ఈ పాస్టర్ 10 గంటలు పెట్టాడు. నాకెట్ట కుదిరితే నేను ఎట్ట వస్తా? మా పనులు అవ్వలేదు, మేమెట్లా రాగలమండి? ఏంటండి? మా పనులు అవ్వలేదు, మేమెట్లా రాగలమండి? పెద్దబ్బాయి ప్యాకెట్కి వెళ్ళాడు, నిజముగా చిన్నమ్మాయి సినిమాకి వెళ్ళింది. ఏమండి, ఆవిడ ప్యాకెట్ ఆడడానికి, ఈవిడ సినిమా చూడడానికి, ఈడు కష్టపడి చెమట వచ్చి పని చేయాలి. ఆదివారం కూడా వాళ్ళు జలసాలు చేయడానికి, వాళ్ళ పాకెట్ మనీ కోసం, వాళ్ళ లగ్జరియస్ లైఫ్ కోసం దేవుని సమయాన్ని కూడా క్రీస్తునందు ప్రియమైన వారు దొంగిలించి కష్టపడి ప్రయాసపడి సంపాదించాం 10 లక్షలు అనుకుంటేస్తాను ప్రియమైన. ఈ లోపు ఏం జరుగుతుందట? ఎక్కడేసినట్టు? నా మాట దేవుని మాట. గట్టిగా చెప్పండి. కాబట్టి మీ ప్రయాస ఎందుకు చినిగిపోయిన సంచిలో వేసుకుంటారు? మీ కష్టార్జితాన్ని ఎందుకు చిరిగిపోయిన జేబులో పెట్టుకొని ప్రియమైన వారు అది ఎక్కడ కారిపోద్దో, ఎక్కడ జారిపోద్దో, ఎక్కడ మాయమైపోద్దో అర్థం కాని ఆ సంపాదన కోసం దేవుని రోజు ఎందుకు పోగొట్టుకుంటావు? జ్ఞానివా అజ్ఞానివా? తెలివి కలిగిన వాడవా తెలివి లేనిదానవా? అందుకా దేవుడు నిన్ను రక్షించింది, అందుకా దేవుడు నిన్ను బలపరిచింది, అందుకా దేవుడు నిన్ను దీవించింది. అవును, ఈ హగ్గయి గ్రంథంలో వృత్తాంతం అదే. 2 అధ్యాయాలే ఈ హగ్గయి గ్రంథం. ఏమండి, 2 అధ్యాయాలే. ఇశ్రాయేలీయులు పలుమార్లు దేవుని దృష్టిలో తప్పు చేశారు, దోషం చేశారు, అక్రమంగా ప్రవర్తించారు, అన్యాయంగా ప్రవర్తించారు. ఆయనను సేవించుకోకుండా పలుమార్లు దేవుని కోపము రేపినందున కొన్నిసార్లు అసలు భూమి మీద మానవ జాతే లేకోకుండా చేయాలని చెప్పేసి తుడిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో పలుమార్లు శత్రువులకు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చెతుకుపోయారు, అయినా వీళ్ళకి బుద్ధి కలగటం లేదని చెప్పేసి పలుమార్లు వీళ్ళ మీదకి చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొంతమంది శత్రు రాజులను రేపి వీరి మీదకి పంపించి వీళ్ళ శక్తిని అంతా కూడా తక్కువ చేసేసేసి వాళ్ళందరినీ కూడా వాడగొట్టి చేసేసేసి వీళ్ళ రాజులు సహితం బందీలైపోయి కొన్నిసార్లు బందీగా, చెర్రగా, బానిసలుగా కొన్నిసార్లు వారు వేరే దేశాల వాళ్లకు అమ్మబడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చేపిస్తున్న పెట్టి చాకులను బట్టి
ఏడుస్తూ కన్నీరు గార్చి ప్రభువును మొరబెట్టుకుంటే ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో వారిని దేవుడు ఆ చెరలో నుండి విడిపించి తిరిగి వీళ్ళ సొంత దేశానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. తిరిగి రావడానికి సహాయం చేశాడు. ఇప్పుడు తిరిగి వచ్చారు వీళ్ళు హగ్గయి గ్రంథంలో. ఎక్కడి నుంచి? శత్రు దేశంలో నుండి, బానిసగా వెళ్ళిన ఆ దేశంలో నుండి, అమ్మబడిన ఆ దేశంలో నుండి, చెరపట్టబడిన ఆ దేశంలో నుండి తిరిగి సొంత దేశానికి దేవుడు వీళ్ళని తీసుకొచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళని స్థిరపరిచాడు. స్థిరపరిచిన తర్వాత దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు. వీళ్ళని ఆశీర్వదించిన తర్వాత దేవుడు వారిని బలపరిచాడు. బలపరిచిన తర్వాత దేవుడు వాళ్ళని సంతోషపరిచాడు. అంతా బాగుంది. దేవుని స్తోత్రం. అమ్మయ్య బ్రతికిపోయాం అనుకున్నారు. ఏమనుకున్నారు? బ్రతికిపోయాం అనుకున్నారు. వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తున్నారు, వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తున్నారు, పంట పొలాలు బాగా పండిస్తున్నారు, ద్రాక్ష తోటలు విస్తారంగా వేశారు, ఒలివ తోటలు విస్తారంగా వేశారు, దానిమ్మ తోటలు విస్తారంగా వేశారు. అప్పో ఇక 3 పువ్వులు అన్నట్టు గట్టిగా అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇక ఈ గొడవలో దేవుడు వారిని పరాయి రాజు చేతుల్లో నుండి విడిపించి తీసుకొచ్చి సొంత దేశంలో ఎందుకు పెట్టాడో ఆ సంగతిని మర్చిపోయారు. ఉన్నారు మీరు ఇక్కడ? ఏం చేశారు? ఆ సంగతిని మర్చిపోయారు. ఆ సంగతిని మర్చిపోయి ఇక ఏకాడికి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి కట్టుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా అని ఈ కోణంలో దేవుడు వీళ్ళని తిరిగి ఎందుకు శత్రువుల చేతుల నుంచి విడిపించి వాళ్ళ సొంత దేశానికి తీసుకుని వచ్చి అక్కడ స్థిరపరిచాడో ఆ సంగతిని మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయింది ఏమిటయ్యా అని చెప్పేసానంటే, ఈ హగ్గయి గ్రంథం మీరు తర్వాత చదవండి, జస్ట్ 2 అధ్యాయాలు ఉంటాయి. వారు దేవుని మందిరమును నిర్లక్ష్యం చేశారంతే. చెప్పండి, ఏం చేశారు? అందరూ చెప్పండి కొంచెం. ఏం చేశారు? అయ్యలారా ఏం చేశారు? దేనిని నిర్లక్ష్యం చేశారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి మిగిలిన పనులన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఏ పని ఆగట్లా, ఏ ఉద్యోగం మానట్లా, ఏ వ్యాపారం మానట్లా, ఏ వ్యవసాయ సంబంధమైనటువంటి పని పాటలు మానట్లా, అన్ని సూపర్గా జరిగిపోతున్నాయి. కానీ దేవుని మందిరాన్ని మాత్రం ప్రియమైన వారు రా వీళ్ళు ఏం చేశారు చెప్పండి? నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారు? చేయొచ్చా? చెప్పరే, చేయరే, చెప్పరే. 9వ వచనం ఒకసారి చదువునా? లేదు, దానిలో లేదు. సహారిక విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని ఉంది, కొంచెముగా పండెను. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగ నేను దానిని చెదరగొట్టి తిని. ఎవడు కాపాడగలుగుతాడు? ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. ఏం చేసి మందిరాన్ని ఏం చేశారట? ఇక చూసుకోండి. మందిరమును నిర్లక్ష్యం చేసి కట్టవలసిన మందిరాన్ని కట్టుకోకుండా, ఏమండి, వాస్తవానికి దేవుడు వీళ్ళని రప్పించినందుకే మందిరం కట్టడానికి దేవుడు రప్పించాడు. ఎవరి చేత వాళ్ళు చెరగొనిపోయారో ఆ రాజులను కూడా కొన్ని సందర్భాల్లో, అన్య రాజులను కూడా కొన్ని సందర్భాల్లో మందిర నిర్మాణం కొరకు వారినే ప్రేరేపించి మీరు వెళ్ళి కట్టుకోండి దేవుని మందిరం, మీరు వెళ్ళి ఆరాధన చేసుకోండి మీ దేవుని మందిరంలో, మీరు వెళ్ళి దేవుని బిడ్డలుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, నేను కూడా ఈ మందిరం విషయంలో నాకు చేతనైంది చేస్తాను అని చెప్పేసి దర్యావేషుగానివ్వండి, కోరేషుగానివ్వండి, కొంతమంది రాజులు ప్రేమిన వారులరా ఈ మందిర నిర్మాణాల కోసం ఇదిగో వీళ్ళని విడుదల చేసి పంపించి వీళ్ళకి ఒక నాయకత్వాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తే తీరా వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పండి ఏం చేశారంటరా? అమ్మ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి తల్లులారా. చేయొచ్చా? ఉన్నారా మీరంతా ఇక్కడ? మందిరాన్ని నిర్లక్ష్యం చేయొచ్చా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొచ్చా? ఆరాధనను నిర్లక్ష్యం చేయొచ్చా? ఏమండి, వారు చేసిన తప్పు అదే, వారు చేసినటువంటి పాపము అదే. అందుచేత ప్రియమైన వారురా, దేవుడట మీరు విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి. ఎంత కావాలి? ఏమండి, మీకే కాదు నాకు కూడా ఈ కోరిక ఉంది. హల్లెలూయా. ఏం కావాలి మనకు? విస్తారంగా కావాలి. ఏం కావాలి మనకు? విస్తారంగా ఏం కావాలి మనకు? ఏం కావాలి మీకు? కొంచెం చాలా విస్తారంగా కావాలా?
ఆరోగ్యం ఉంది నాకు విస్తారంగా కావాలి, ఆయుష్ ఉంది నాకు విస్తారంగా కావాలి, ఆహారం నాకు విస్తారంగా కావాలి, నాకు వస్త్రాలు విస్తారంగా కావాలి, నా అవసరాలు తీర్చుకోవడానికి ఏమండి ఏంటివి చెప్పండి. మీకు కావాల్సి వస్తే మాకేం పని పాస్టర్ గారు, మాకు కావాలని అడుగుతున్నారు మీరు అంతా. ఇంకా కావాలిగా, మీకు కూడా కావాలిగా. ఏమంటే విస్తారంగా కావాలా, కొంచెమే కావాలా చెప్పండి. విస్తారంగా కావాలన్న వాళ్ళు ఒకసారి 2 చేతులు ప్రగతి స్తోత్రం చెప్పండి. అంతేనా? మరి అమ్మ వాడి సంపాదించి పెడతారు. ఎంత కావాలి? ఎంత కావాలి? విస్తారంగా కావాలి. మరి విస్తారంగా కావాలంటే మరి మనమేం చేయాలి? అక్కడ అంటున్నాడు, మీరు విస్తారంగా కావాలని మీరు కోరుతున్నారు కానీ, ఎదురు చూశారు కానీ, అయ్యో కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తీసుకొని రాగా దానిని చెదరగొట్టి తిని ఎందుకయ్యా అని చెప్పేస్తున్నానంటే, ఏం చేశారు మీరు? నా మందిరము మీరందరూ ఏం చేయడానికి, ఏం కట్టుకోవడానికి? మీ ఇళ్ళు కట్టుకోవడానికి, మీ గోపురాలు కట్టుకోవడానికి, మీ బడులు కట్టుకోవడానికి, మీ అవసరాలు తీర్చుకోవడానికి, మీకు కావాల్సినదేదో సంపాదించుకోవడం కోసం, మీకు కావాల్సిందేదో చేర్చుకోవడం కోసం అన్నట్టుగా మీరంతా కూడా ఎలా ఉన్నారు అని చెప్పేస్తానంటే, మందిరాన్నేమో మీరన్న మాట నేనంటే బాగోదు, మందిరాన్నేమో అమ్మా నిర్లక్ష్య పెట్టి ఏం కట్టుకుంటాం ఇప్పుడు మనం? మందిరం కట్టుకోవడం పక్కన పెట్టేసేసేసి, మందిరానికి రావడం పక్కన పెట్టేసేసేసి, మందిరంలో కనబడటం పక్కన పెట్టేసేసేసి, ఇవన్నీ చేసుకుంటూ పోయారు మీరు. అలా చేశారు గనక మీరు విస్తారంగా రావాలని కోరుతున్నారు. కానీ అమ్మా మీ అందరికీ వందనాలు. చెప్పారో లేదో నాకు తెలియదు. మీరు మందిరాన్ని నిర్లక్ష్యం చేసినంత కాలం, దయచేసి అర్థం చేసుకోండి, మందిరాన్ని పక్కన పెట్టినంత కాలం, మందిరాన్ని మీరు పట్టించుకోనంత కాలం, దేనికోసము ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నామో కలిగి ఉన్నంత దానిని మనము అనుభవించలేము. ఇది ఖచ్చితం. మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని చెప్తున్నటువంటి మాట ఇది. మందిరాన్ని చెప్పట్లా. వాళ్ళేమో పాత నిబంధన ఇశ్రాయేలీలు, మనలో కొంతమంది మేము క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలు. బుద్ధులు ఎక్కడికి పోతాయి? తల్లి లక్షణాలు ఎక్కడికి పోతాయి? ఏమండి ఒక మాట చెప్పనా మీకు, మీరు నిర్లక్ష్య పెట్టినంత కాలం మీరు ఆశించింది మీరు అందుకోలేరు, అంతే. అందుచేత మిమ్మల్ని నేను రేపాలనుకుంటున్నాను. ఎందుకు? మందిరాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. చెప్పండి, చెప్తున్నారు అందరు గట్టిగా చెప్పండి. మీ పక్కలకు సెకండ్ ఇచ్చి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమైనా అడ్డం పెట్టమ్మా? పాస్టర్ గారు, మందిరాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. ఇప్పుడు మాట ఎట్టా ఉందంటే, ప్రతి వారం మందిరం ఎక్కేది నేనేగా, ప్రతిరోజు. దేవుని స్తోత్రం. శుక్రవారం ప్రార్థన నిర్లక్ష్య పెట్టొద్దు అమ్మా. అడుగుతావేంటి? మీ ఆయన పర్మిషన్ ఇవ్వాలా? అవునులే, మరి ఏం చేద్దాం, భర్త సాడు భార్యలు కదా, ఏం చేస్తారు? శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంటే, రేపు 20వ తారీఖు కూటం జరుగుతూ ఉంటే, ఏమండి అరే 1 గంట సేపు వచ్చి గొలుసు ప్రార్థన జరుగుతూ ఉంటే, ఒక నెలాఖరు రోజు ఒక 2 గంటల సేపు కూడుకుందాం రెండల్లా అంటే మేము రాం, మా పనులు అవ్వలేదు, మేమెట్లా రాగలమండి? పనులు అవ్వలేదు. పనులు అబ్బా, పనులు ఏంటండి? హుస్సేనమ్మ గారు ఎట్టా బయటపడింది కానీ బయటపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది ఆ బిడ్డను బట్టి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఏమండి ఆవిడ బాప్తిసం పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలైంది? 15లో 10 సంవత్సరాలు. బాప్తిసం పొందిన తర్వాత 9 సంవత్సరాలు నీ బతుకులో వేస్ట్ అయిపోయినాయి. ఈ 10వ సంవత్సరం వాడికి తీర్మానం వచ్చింది. ఆ తీర్మానంతో ఏ శుక్రవారం మానట్లా, ఏ నెలాఖరు కూటం మానట్లా, ఏ స్త్రీల కూటం మానట్లా. దేవునికి స్తోత్రం. చచ్చి బతికింది. చచ్చేది పాడికి పేరు కూడా గుర్తుండదు కాదు. ఎంత గరికి మొలిచేదో నీ మీద, నువ్వు ఎంత అల్లారు ముద్దగా ముద్దులు పెట్టినా నీ మనవరాళ్ళకే, నువ్వు ఎన్నిసార్లు క్యారేజీ కట్టి పంపించినా నీ అల్లుడికి,
నువ్వు ఎన్నిసార్లు చెమటోర్చి నీ కూతురు చేయలేకపోతుందని చెప్పి కష్టపడి చేసి పెట్టినా కూడా నీ బిడ్డకే నువ్వు ఎప్పుడో ఎప్పుడో ఏమైపోయావు అంతే అంతే. కానీ దేవుడు నిన్ను బ్రతికిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియురా, దయచేసి మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. దేవుని ఆలయాన్ని పట్టనట్టుగా ప్రవర్తించబాకండి. ఇక్కడ చాలా సుస్పష్టంగా వ్రాయబడి ఉంది. మీరు త్వరపడుతున్నారు దేనికి? మీ ఇండ్లు కట్టించుకోవడానికి, మీ పొలిమేరలు స్థాపించుకోవడానికి, మీ భవిష్యత్తు కోసం ఏవేవో ప్రణాళికలు కలిగి ఉండి వాటి కోసం మీరు ప్రియులరా ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టి మీరు ఉరుకులు పెడుతూ ఉన్నారు. నిర్లక్ష్య పెట్టకండి. అలా చేస్తూ వచ్చినట్లయితే మీకు విస్తారంగా మీరు కావాలి. మీరు ఎంత కోరుకున్నా, మీరు ఎంత కష్టపడ్డా, మీరు ఎంత ప్రయాసపడినా, మీరు ఎన్ని తెలివితేటలతో ప్రియులరా మీ ప్రయత్నాల్లో మీరు ముందుకు కొనసాగినా ఎంత వస్తుందో చెప్పండి. ఎంత వస్తుందో చెప్పండి. చెప్పండి. మీకు కొంచెం కావాలా, ఎక్కువ కావాలా? ఈ మాటలు చెప్పడం నా ఉద్దేశం ఏంటి? మీ అందరికీ లెక్కకు మించిన గొప్ప వస్తుబడి కలుగును గాక. ఇది జరగాలంటే మరి మీరేం చేయాలి? మీరేం చేయాలి? ఆదివారం ఆరాధన జరుగుతూ ఉన్నా, మళ్ళీ వరుస శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉన్నా, 20వ తారీఖు మీటింగ్ జరుగుతూ ఉన్నా, నెలాఖరు కూడిక జరుగుతూ ఉన్నా, గొలుసు ప్రార్థన జరుగుతూ ఉన్నా, ఇంట్లో హాయిగా కూర్చోవాలి. లేకపోతే మీ పనుల కోసం మీరు పరిగెత్తాలి. ప్రియమైన వారు దయచేసి వినండి. నన్ను అపార్థం చేసుకుంటారో అర్థం చేసుకుంటారో దైవ ప్రతినిధిగా దేవుడు చెప్పమన్నాడు. నేను మీకు చెబుతున్నాను, మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆ విషయంలో గనక ఒక తీర్మానానికి రాగలిగితే, దాని గురించి మీరు ఆలోచించుకోగలిగితే, ఎందుకంటాడు అక్కడ చదువున్నాను 5వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి, దేని గురించి? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. అక్కడ ఇంకొక మాట కూడా ఉంటాడు 7వ వచనంలో. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి. ఎందుకు చెప్పవలసి వచ్చింది వెంటనే? మళ్ళీ ఏమంటున్నాడు? మీ ప్రవర్తన బాగోలేదు, మీ నడవడి బాగోలేదు, మీ క్రియలు బాగోలేదు, మందిరము కొరకై మీకు ఉండవలసినటువంటి ఆసక్తి కోల్పోయారు మీరు. అందుచేత ఏం చేయమంటాడు? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. దేని గురించి? మీ నడవడి గురించి, మీ క్రియల గురించి, దేవుని కొరకై మీకున్న ఆసక్తిని గురించి ఏం చేసుకోమంటున్నాడు? ఆలోచన వచ్చిందా మీకు ఎప్పుడున్నా? ఏమంటే ప్రవర్తన అంటే ఏంటి? మన నడవడి, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, దేవుని కొరకైనటువంటి మన సమర్పణ. ఓకే, దేవుని కొరకైన మన సమర్పణ, దేవుని కొరకైన మన త్యాగం, దేవుని కొరకైన మన ఆసక్తి ఏం చేసుకోమంటున్నాడు? అమ్మా ఉందా అసలు? ఈ ఆలోచన ఉందంటారా మనకేమైనా? ఈ ఆలోచన ఉందంటారా అసలు మనకేమైనా? దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఆ దైవిక సంబంధమైన విషయాలలో అసలు ఎప్పుడైనా మనకు ఆలోచన వస్తుందా? ఆలోచన ఏదైనా కలిగి ఉండగలుగుతున్నామా మన ప్రవర్తన విషయమై? 1కి 2, 3 సార్లు అంటున్నాడు మీ ప్రవర్తన విషయమై ఏం చేసుకోమంటున్నాడు? ఎవరు ఆలోచన చేయాలి? ఇప్పుడు నా ప్రవర్తన విషయం ఎవరు ఆలోచన చేయాలి? ఏమండి, నా ప్రవర్తన విషయమే నేనే ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నా ప్రవర్తన విషయం ఇంకా ఏదైనా ఆలోచన చేయవలసి వస్తే నా భార్య ఆలోచన చేయాలి. తన ఆలోచన విషయమే నేను చేయాలి, తనకై తాను చేసుకోవాలి. మరి మీ విషయమై ఏమండి? మీ విషయమై మీకు మీరుగా చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడు ఈ సంఘంలో మిమ్మల్ని స్థాపించాడు గనక, నిలవబెట్టాడు గనక మీ విషయమై మీ ఆత్మీయ తండ్రిగా, మీ పై నాయకుడిగా నేను ఆలోచన చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యమయ్యేది అని చెప్పేస్తున్నానంటే, నేను నా భార్యకు అప్పగించుకున్నప్పుడు ఆమె ఆలోచన ఏదైనా ఉంటే నా మీద పారుతుంది. అలాగే ఆవిడ నాకు అప్పగించుకుంటే ఆలోచన పారుతుంది. అలాగే మీరు దేవుని సన్నిధిలో దైవ సేవకులకి అప్పగించుకుంటే మీకోసం ఏదైనా ఒక ఆలోచన చేసి, అవసరమైతే దేవుడే చెప్తున్నాడు ఒక మంచి ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయమంటాడు? చేసుకోండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. మందిర విషయంలో మనం నిర్లక్ష్యం కలిగి ఉన్నామా? ఆసక్తి కలిగి ఉన్నామా? మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నామా? మందిరాన్ని విసర్జిస్తూ ఉన్నామా? దేవుని కొరకు మన తపనేమిటి? దేవుని కొరకు మనకున్నటువంటి ఆసక్తి ఏమిటి? దీని విషయమే ప్రేమిన వారు ఆలోచన చేసుకోనండి. మీ ప్రవర్తన విషయమే ఆలోచన చేసుకోనండి. ప్రసంగి గ్రంథకర్త అంటాడు
5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, ఒక మంచి మాట ఏమని, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనంతటిని కూడా జాగ్రత్తగా ఏం చేసుకోవాలి? దేనిని? ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో. హల్లెలూయా. వీరింటి దగ్గర ఎట్టయినా ఉండండి, మీ పని దగ్గర ఎట్టయినా ఉండండి, మీ ప్రయాణంలో ఎట్టయినా ఉండండి, ఎవడో అంత బాగుంటాడు, చాలా సెటరేట్గా ఉంటారు ఏమండి. కానీ దేవుని మందిరములో ఎక్కడండి? అందరూ చెప్పండి ఒకసారి. మనమంతా ఇప్పుడు ఎక్కడున్నాం? ఎంతమంది నమ్ముతున్నారు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు? ఇది దేవుని మందిరం. చెప్పండి, ఎవరి మందిరం? ఇది దేవుని మందిరం. ఇది దేవుని సన్నిధి. దేవుని ప్రసన్నత, క్రీస్తును ప్రియులుగా మన మీద ప్రసరించేటటువంటి సమయం. ఈ దేవుని మందిరములో నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఏం చేసుకోమంటున్నాడు ఆయన? బాగుగా, దేవుని స్తోత్రం, బాగుగా జాగ్రత్తగా చూసుకో. పిల్లలైనా పెద్దవాళ్ళైనా, తెలిసైనా తెలియకైనా ప్రవర్తన విషయంలో మందిరములో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, పిల్లలైనా పెద్దలైనా యవనస్తులైనా పురుషులైనా ఎవరైనా దేవుని మందిరంలో తప్పుగా ప్రవర్తిస్తే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత మనమందరం కూడా ఆయన మందిరములో మన ప్రవర్తనను చెప్పండి ఎలా చూసుకోవాలట? దేవునికి స్తోత్రం. ఎక్కడ? దేవుని గుండి పెట్టరా, గుండి పెట్టావు. రౌడీలు వచ్చినట్టు మందిరానికి చూసుకొని రండి. తల్లులు చెప్పండి వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మీరంతా ఓకే, సెట్, మీరు బ్రహ్మాండంగా, మీరు పెద్దోళ్ళు కాబట్టి మీకు అన్ని అనుభవాలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు పిల్లలు కాబట్టి వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఫోజు కొడుతున్నారు నాకు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎట్టి పరిస్థితులలో మగపిల్లలకి ఎదురు రూమ కనపడకూడదు. ఇక మగపిల్లలకే కనపడకూడదు, ఇక ఆడపిల్లలకి. ఏమండి, మీరు కుట్టించుకునేటప్పుడు కుట్టించుకుంటారో, లేకపోతే మీరు కప్పుకుని బయట చెంగుతో కప్పుకుంటారో, లేకపోతే చున్నీలతో కప్పుకుంటారో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మీ ప్రవర్తన, దేవుని సన్నిధిలో మీ వస్త్రధారణ, దేవుని సన్నిధిలో మీ కదలికలు, మీ మాటలు మీయే కాదు, మన 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 దేవుని స్తోత్రం. ఏంటి సీరియస్ అవుతున్నావు? జాగ్రత్త, జాగ్రత్త. ఏం జాగ్రత్త? ఏం జాగ్రత్త? ప్రవర్తన. అది చేసుకోకపోతే యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? అదేంటి? ఎందుకు వస్తున్నారు మీరు? మనం అందరం ఎందుకు వస్తున్నాం? హల్లెలూయా. ఎంత బాగా అడుగుతున్నాడండి దేవుడు ఇక్కడ. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు అసలు మిమ్మల్ని రమ్మన్నవాడెవడో? రమ్మన్నవాడెవడో? ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది? మందిరములోనికి వచ్చుచున్న వారు ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే, అనాలోచనగా ఉంటే, అలాంటి వాడు వచ్చేదానికంటే రాకోకుండా ఉండడమే మేలు. అంటే మందిరములోనికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఏమైపోవాలి? ఏమైపోవాలి? బాగుపరచబడాలి, జాగ్రత్త చేయబడాలి. జాగ్రత్త, ఇది మందిరం, తాట తీసేస్తా. మందిరంలో మన ప్రవర్తన చక్కపరచబడాలి. మీకు చెప్పనివ్వండి, మీరు ఒకవేళ సినిమా హాల్కి వెళ్తే మీ ప్రవర్తన ఇంకా చెడిపోద్దేమో. వారంపోకు స్నేహితులతో కలిసి తిరిగితే మీ ప్రవర్తన ఇంకా పాడైపోద్దేమో. సాక్ష్యం లేని వ్యక్తులతో మీరు చట్టపట్టాలని తిరుగుతూ ఉంటే ప్రియమైన వారు మీరు ఇంకా చెడిపోతారేమో. కానీ నా దేవుని మందిరములో కనుక మేము అడుగు పెట్టగలిగితే మన ప్రవర్తన చక్కపరచబడుతుంది. దేవునికి స్తోత్రం.
ఎవరైనా సరే ఒక వ్యక్తి తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండాలి, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కనుక ఉంటే అటువంటి వాడికి సరి అయిన స్థలం దేవుని మందిరం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మందిరంలో చక్క పెట్టకపోతే ఇంకెవడండి చక్క పెట్టేది ప్రవర్తనను? ఇంకెవరండి హెచ్చరించేది? ఇంకెవరండి గద్దించేది? ఇంకెవరండి నీతి మార్గం నడిపించేది? తిరణాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ చూడండి వెళ్ళి. ప్రవర్తన ఎంత విచ్చలవిడిగా ఉంటా ఉందో. నిలబడే వెనకలు. చెప్పనివ్వండి ప్రియమైన వారు, మందిరంలో క్రమపరచబడకపోతే ఇంకెక్కడా నీకు క్రమము దొరకదు. మందిరములో సరిచేయబడకపోతే నీవు ఇంకెక్కడా సరిచేయబడలేవు. మందిరములో నువ్వు సెట్ అవ్వకపోతే ఇంకెక్కడా నీ బ్రతుకు సెట్ అవ్వదు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఒక మాట. అసలు నా మందిరంలో రమ్మన్నది ఎవడు నిన్ను? నీ ప్రవర్తన చక్క పెట్టుకున్నప్పుడు, నీ నడవడి మార్చుకున్నప్పుడు, నువ్వు సరి చేసుకున్నప్పుడు, ఆయన చెప్పిన దానికి నీవు విధేయత చూపినప్పుడు అసలు రమ్మన్నవాడు ఎందుకు వచ్చావు? అసలు చెరగా వెళ్ళారు నువ్వు అక్కడికి, శ్రమలోనికి వెళ్ళావు, అన్యరాజు నేను ఎత్తుకుపోయాడు నీ అవిధేయతను బట్టి, నీ బుద్ధిహీనతను బట్టి. ఈరోజు ఎవరైనా ధూపంలోకి వచ్చారా? ధూపంలోకి వచ్చారా? ఇవాళ మన బర్నబాస్ అయ్య గారు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే పేగులు తెగుతూ వచ్చాయి. రారు మీరు, ఇట్లాంటికి రారు మీరు. కనీసం వాక్యం అన్న వినేసి పెట్టేసి పడుకోండి వచ్చి. పేగులు తెగుతూ వచ్చాయి ఈరోజు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటాయి. రండి ధూపంలో రండి, లింక్ పెడతాను మీకు నేను. ప్రతి ఒక్కరు కూడా జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 4 to 6 ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్. మీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. మీరు కష్టపడుతున్నారు కానీ మీ కష్టార్జితం అంతా కూడా మీ ఇంటికి చేరదు. మీరు ఏవేవో ఫల వృక్షాలు నాటుతా ఉన్నారు కానీ వాటి ఫలాలేవి కూడా మీరు అనుభవించలేరు. మీకు ఎంతో కావాలి అని చెప్పేసి మీరు ఆశిస్తారు కానీ చివరికి మీకు దక్కేది కొంచెమే. మీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. అలా కాకోకుండా ఉండాలి అని చెప్పేసానంటే ప్రవర్తన విషయమై అమ్మ చెప్పండి, మనం అందరం ఏం చేసుకోవాలి? దేవుని స్తోత్రం చెప్పండి. అలా చెప్పినోడు ఏం చేయాలి? ప్రవర్తన విషయమై జాగ్రత్త చేసుకోమని ఎవడన్నా చెప్తే ఏం చేయాలి? ఏం చేయాలి? దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం, 16వ అధ్యాయం ప్రియమైన వారులరా 9వ వచనాన్ని ఒకసారి చదువుకున్నారండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము, క్షమించండి 16వ అధ్యాయము 9వ వాక్యం. తన ఎడల 16:9 అండి. అందరు తీశారు కదా? అందరు తీయాలి దయచేసి. చదువునా? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అయ్యో, ఏం చేస్తావు నువ్వు? దేవుడేమో తన మందిరంలోనికి చేరి యథార్థతను నేర్చుకొని, యథార్థంగా ఎవడు బ్రతుకుతాడా, యథార్థంగా ఎవరు సేవిస్తారా, యథార్థంగా ఎవరు ఆయన సన్నిధికి వస్తారా, యథార్థంగా ఆయన సన్నిధిలో ఎవరు కనబడతారా, ఎవరు యథార్థవంతులు అని చెప్పేసి ఆయన కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తా ఉందట? దేవునికి స్తోత్రం. మన దేవుడు బలపరిచే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరండి మన దేవుడు? బలపరిచే దేవుడు, బలహీనులకు బలమునిచ్చే దేవుడు. ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో ఆ బలహీనతను ప్రియమైన వారు ఆయన సన్నిధిలో మనం తెలియజేసుకోగలిగితే అది చూచి ఆయన బలపరచడానికి ఆయన మనతో ఉండేటటువంటి దేవుడు. ఆయన అలా బలపరుస్తాను అంటున్నాడు. కానీ అలా బలపరచడానికి తీరా ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉంటున్నామట? ఈ విషయమై నీవు మతి తప్పి ఎలా ప్రవర్తిస్తున్నారు? మతి తప్పడం అంటే నాన్న పడు. మతి తప్పడం అంటే ఏంటి నాన్న? మతి తప్పడం అంటే ఏంటి? మతి అంటే ఏంటి? మతి ఉందా మీకు అంటారు ఉన్నప్పుడు. మైండ్, అవునా? మైండ్ అంటే ఏంటి?
మతి తప్పడం అంటే ఏంటి? ఏమండి, ఏది చేయడానికి మనం వచ్చామో వచ్చిన మనం అది చేయకోకుండా ఇంకొకటి చేస్తున్నాము అని చెప్పేసానంటే మనకు మతి లేదన్నట్టు అర్థం. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు 10 మందిని ఇక్కడ ఉంచోబెట్టి పాట పాడదామని చెప్పేసాను, మీకు తలా ఒక మైక్ ఇచ్చా, అసలు మెయిన్ సింగర్కి పెద్ద మైక్ ఇచ్చా పాట పాడమని. తీరా మైక్ ఇచ్చిన తర్వాత ఈ మెయిన్ సింగర్ పాట పాడుకోకుండా మైక్ ఇట్ట పట్టుకొని నాకు అనిపిస్తుంది, ఓహో ఈ సింగర్కి మైండ్ లేదు, మతి పని చేయడం లేదు. పని చెప్పి పని అప్పగిస్తే పనిలో నమ్మకంగా ఉండకోకుండా అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. మతి తప్పింది. ఆరాధించడానికి మనం వచ్చాం, ఆరాధించడానికి వచ్చిన మనము ఆరాధన చేయాలి తప్ప సోకులు చూసుకోకూడదు. ఆరాధించడానికి వచ్చిన మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి సమయంలో వాక్యం వినాలి తప్ప పాట పాడకూడదు. అప్పుడు స్తోత్రం ఏదో గుర్తుకొచ్చింది కదా అని చెప్పేసి అని. ఏమంటే పాట పాడే సమయంలో పాట పాడాలి, ఆరాధన చేసే సమయంలో ఆరాధన చేయాలి, ప్రార్థన చేసుకునే సమయంలో చక్కగా మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. ఏమండి, అందరూ మోకాళ్ళుని ప్రార్థన చేద్దామంటే కొంతమంది బాస్ పాటలు తీరు కనీసం మతి లేదు. వాక్యం విందామనే సమయంలో ప్రియమైన వారు కళ్ళు మూసుకుని ఒకటే గురకలు తీసి మరి మతి లేదు. ఏ సమయాన్ని ఏ పని కొరకు దేవుడు నియమించాడో ఆ పనిలో నీవు పర్ఫెక్ట్గా ఉండగలిగితే నువ్వు మంచి మతి కలిగిన వ్యక్తివి. ఏ రోజు ఏది చేయాలో ఆ రోజు అది చేయడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి చేసుకో. కానీ ఆయన రోజును కూడా నువ్వే వాడుకుంటున్నావు అని అంటే నీకు లేదో సెన్స్. కొంతమందికి నచ్చకపోవచ్చు నా మాటలు, నేనేం చేయలేను. మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మతి తప్పి ప్రవర్తించడం వలన ప్రేమిన వాళ్ళరా ఏం వస్తున్నాయట? అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి రా తల్లులు. ఎవరికి అవసరమా? మనకి యుద్ధాలు అవసరమా? గొడవలు అవసరమా? సమస్యలు అవసరమా? చికాకులు అవసరమా? యుద్ధాలు ఏ యుద్ధం? ఆరోగ్యానికి అనారోగ్యానికి యుద్ధం. ఏ యుద్ధం? నీతికి అవినీతికి యుద్ధం. ఏ యుద్ధం? సమాధానానికి అసమాధానానికి యుద్ధం. ఏ యుద్ధం? భర్తకి భార్యకి యుద్ధం. ఏ యుద్ధం? తల్లిదండ్రులకి పిల్లలకి యుద్ధం. ఏ యుద్ధం? సేవకుడికి సంఘానికి యుద్ధం. అవసరమా? మతి తప్పితే చేసే పనులు అలాగనుంటాయి. అందుచేత ప్రియమైన వారు ఎట్టి పరిస్థితులలో దేవుని సన్నిధిలో మనము మతి తప్పి మతి లేని పనులు చేయకూడదు. కొన్నిసార్లు తెలియక ఏదైనా చేస్తే దేవుడు క్షమిస్తాడట, సహిస్తాడట. కానీ తెలిసి కూడా ప్రియమైన వారు మతి తప్పి ప్రవర్తిస్తే దేవుడు చూడడట, సహించడట. పైగా ఏముందాం అక్కడ వాక్యంలో? చెప్పండి, ఇప్పుడు నీకు యుద్ధాలు కావాలా, ప్రశాంతత కావాలా? దేనికి యుద్ధం? మనుషులతో మనుషులకే కాదు యుద్ధం. కొన్నిసార్లు మనలో మనకే పోరాటం. శరీరానికి ఆత్మకు యుద్ధం. శరీరం అంటది సుఖపడమని, ఆత్మ అంటది లేదు దేవుని సన్నిధికి వెళ్ళమని. యుద్ధం. ఈ యుద్ధ సంబంధమైన వాతావరణం తొలగిపోయి దేవుని సన్నిధిలో ప్రేమిన వారు మనము ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసానంటే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. దేవుడు యథార్థవంతులను బలపరచడానికి ఆయన దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. అయితే నీవు మైండ్ తప్పి ప్రవర్తిస్తే చేతులారా ఏం తెచ్చుకుంటావు? ఎవరితో ఏమో. నీ కొడుకే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు. ఏమండి, ఇదిగో ఇప్పుడు నేనే కావచ్చు మీతో యుద్ధం. మీరు కొంతమందికి అట్టాగే ఉంది, పాస్టర్ గారు మా మీద యుద్ధం చేస్తాడన్నట్టుగా ఉంది. అవును, మీ మీద చేసేది యుద్ధమే. ఏ యుద్ధం చెప్పనా? ఇది మీరు మతి తప్పి ప్రవర్తించేటట్టుగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి అంధకార చీకటి శక్తులతో చేసేది యుద్ధం. ఇది అర్థమైన వాళ్ళు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏం యుద్ధం అయ్యేంటో పాస్టర్ గారు, ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు మీరు. యుద్ధమే. ఎవరితో? మీతో కాదు. మిమ్మల్ని మతి తప్పి ప్రవర్తింపజేస్తున్నటువంటి దుష్ట శక్తులను చూసారా? మిమ్మల్ని సరిగా దేవుని సన్నిధిలో ప్రవర్తింపనివ్వకోకుండా, మీ ప్రవర్తన విషయమై మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొని సరి చేసుకొనివ్వకోకుండా మిమ్మల్ని పురికొల్పుతూ ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన అంధకార సమూహాలు ఏవైతే ఉంటున్నాయో వాటితో యుద్ధమే. ఇది యుద్ధ రంగం, రణరంగం. దేవునికి స్తోత్రం.
నాతో యుద్ధాన్ని కనుక మీరు సహించగలిగితే మిగిలిన జీవితం అంతా ప్రశాంతమే. నాతో కనుక యుద్ధాన్ని మీరు సహించకపోతే హల్లెలూయా. కాబట్టి మతి తప్పిన పిచ్చోళ్ళకలాగా ప్రవర్తించొద్దు మనలో ఎవరం కూడా. ఎలా? మతి తప్పిన పిచ్చోళ్ళలాగా ప్రవర్తించొద్దు. పిచ్చోడు ఏం చేస్తాడు? ఏమండి, ఇప్పుడు మనం అందరం మంచోళ్ళు ఉన్నాం. ఇక్కడ ఒకడు పిచ్చోడు వచ్చాడు అనుకోండి, ఒకవేళ బల్లారాధన వారం అనుకోండి, భోజనాలు జరుగుతుంది అనుకోండి, అందరికి భోజనాలు పెట్టాం, తింటా ఉన్నాం. వాడు కూడా వచ్చాడు కానీ వాడికి కూడా పెట్టాం, వాడు తినడం, తినకపోగా ఏదో జరుగుతూ ఉంటాడు, ఏదో గెలిచింది కాకుండా అక్కడ జరుగుతూ ఉంటాడు, అటేస్తా ఉంటాడు. వాడు పెట్టింది ఎందుకు? కానీ వాడు ఏం చేస్తున్నాడు? కారణం ఏంటి? మనలో కూడా ఇంత వాక్యం చెబుతున్నా కూడా ఏం అర్థం కానట్టుగా, ఏం పట్టనట్టుగా, ఇది నాకు అక్కర్లేదన్నట్టుగా, ఏసు రక్తమే జయం, ఏం చేస్తావు చేసుకో ప్రభువా, వచ్చి కదా వచ్చాను, నీ శరీరంలో కనపడాలి కదా, వచ్చాను ప్రభువా, నన్ను చూసుకో, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా భర్త దీవించు, నా పిల్లలు దీవించు. అబ్బో మంచిదే, చేసుకోవడం ప్రార్థన చేసుకోండి. కానీ మన ప్రవర్తన విషయమే గనక మన మతి తప్పి ప్రవర్తిస్తే ప్రియమైన వారలరా, అమ్మా చెప్పండి అమ్మా, యుద్ధమేనట. యుద్ధాలు మనకొద్దు. వద్దంటే మనం కొంచెం సెన్స్లో ఉందాం. ఎక్కడుందా? సెన్స్లో అంటే తెలుగులో నేనేంటో అప్పుడప్పుడు ఇంగ్లీష్ పండితుడిని అయిపోతున్నాను. సెన్స్లో ఉందాం అంటే తెలుగులో ఏమన్నానా? గ్రహింపులో ఉందాం. నేను మూసుకున్నాం, మొత్తం వేస్ట్గా చదివించినట్టున్నాం. హల్లెలూయా. గ్రహింపులో ఉందాం అంట. మతి తప్పి ప్రవర్తించే వారిగా ఉండవద్దు, మతిలో ఉందాం. సోయి కలిగి ఉందాం. సోయి అంటే మీరంటే ఇంజనీర్లు, మేమేమో ఏమంటే సోయి ఏంటంటే అది కూడా కరెక్టే. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉందాం? సోయి. ఏమని సోయి? కొంతమందికి సోయి ఉండదు. ఏమంటే ఎందుకు సోయి ఉండదంటే బైబిల్లో ఒక ఆయన సోయి లేకుండా పడిపోయాడట. ఎంత సోయి లేదంటే మనోడికి కనీసం అంటానికి బాగోదు కానీ ఒంటి మీద గుడ్డ ఉండాలి లేని కూడా తెలియట్లా. అంత సోయి లేకుండా అయిపోయింది పరిస్థితి. ఏమండి, అరే అంతమంది జనంలో మనం బతికించినందుక, కాపాడినందుక, క్షేమంగా ఉంచినందుక, ఏమంటే పంట బాగా పండిందని చెప్పిన ఆనందం ఎక్కువైపోయి తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగేస్తావా? అలాగని చెప్పి తాగమని కదా అక్కడ. ఆయనకి మాత్రమే పరిమితం. ఎవరైనా అమ్మా నోవాహు ఒకడు వెళ్ళి చూశాడట. అబ్బబ్బబ్బబ్బ చెప్పి కళ్ళు మూసుకున్నాడు. పరిగెత్తుకు వచ్చేసి అందరూ టాంటాం కొట్టాడు. పాప తిన్నవాళ్ళు తర్వాత మళ్ళీ కాముగా ఏమండి బట్టేదో పట్టుకొని పట్టుకొని వెనకెళ్ళి, ఎందుకంటే కొడుకులు ఎవడు కూడా కన్న తండ్రి దిశలో చూడకూడదు, అందుచేత అని చెప్పేసి అలా వెనకెళ్ళిపోయి అలా కప్పొచ్చారండి. సోయి లేకపోతే పరిస్థితి అట్లా ఉండదు. దేవుని స్తోత్రం. కాబట్టి సోయి తప్పదు. మనం సోయి కలిగి ఉందాం, మతి కలిగి ఉందాం, మన ప్రవర్తన చక్కబెట్టుకుందాం. అవునంటారా వద్దంటారా? ఏమంటారు చెప్పండి అమ్మ, మీరేమంటారు చెప్పండి? ఈ మాటలు మీకు ఏమైనా ఇష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉన్నాయా? చెప్పరే. ఏదో ఒకటి తేలాల్సింది ఈ పూట. ఇంకెంతకాలం ఈ గుద్దులాట గుసుకులో. ఇష్టంగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉన్నాయండి పాస్టర్ గారు అన్న స్తోత్రం చెప్పండి. రామకృష్ణ మా పాపలు గట్టగా అలవాటు అయిపోయింది. ఎందుకు వస్తున్నారు? ఏంటి మీ అభిప్రాయాలు ఏంటి? దేవుని స్తోత్రం. యేసు ఏమండి, అరే మీ ఇళ్ళ కోసం కదా పిలవండిరా బాబు, ఏదైనా ఒక పూట మీ వాగ్దానాలు చూసి మీకోసం ప్రార్థన చేసి వస్తాం, కొన్ని విషయాలు మాట్లాడదాం అంటే ఒక్కళ్ళు పిలవట్లేదు మమ్మల్ని. మేమేమో మీరు పిలిస్తే కానీ రావద్దని చెప్పి తీర్మానం వేసుకుని కూర్చున్నాం. హల్లెలూయా. ఇంటికి వచ్చి కూడా ఎట్లా చంపుతారు బాబు, ఎందుకు వచ్చి గొడవ ఉంటారు మీరంతా? ఏమండి, ఇది దిగితే అసలు మీకు నాకు ఏ గొడవ ఉండదండి బాబు. విధానం దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. చెప్తే అక్కడ ఉన్న రాజైన ఆసాకంట మహాకోపం వచ్చిందంట. చదువునారా 10వ వచనం. అంది 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఎట్లు, ఓరయ్యా మతి తప్పి ప్రవర్తించబాకు, కాస్త సోయిలో ఉండు, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండు, మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండు, నిర్లక్ష్యంగా బ్రతకబాకు, ఆరాధన మానబాకు, క్రమాలు ఎగ్గొట్టబాకు అని గట్టిగా 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 చెప్పినందుకు ఎవరు చెప్పింది? ఎవరండి? దీర్ఘదర్శి. ఎవరండి? ఆయన పేరేంటి? 7వ వచనం ఉంది, హనాని అని ఉంది అక్కడ. ఏమండి? రాజుగారికి చెప్పాడట. ఎప్పుడైతే రాజుగారికి ఈ మాట చెప్పాడో ప్రియమైన వారులారా, రాజుగారికి అమ్మ చెప్పండి ఏమొచ్చింది? చదవండి 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసాను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరచెను. మీరెవరు ఇప్పుడు ఆశలు అయిపోదాం అనుకుంటున్నారా? అట్లు ప్రకటించినందుకు ఆశ ఏం చేశాడంటండి? కోపగించి రౌద్రుడైపోయి దీర్ఘదర్శి అయినటువంటి హనాని తీసుకుని వెళ్ళి ఎక్కడేశాడట? బందీ గృహంలో వేసేసాడట, బంధించేశాడట. ఇక కుదరదట్లేదు రాబాయ్ నీకు మాకు, మొత్తానికి నువ్వు ఇక మాతో ఉంటే మా మా రహస్యాలన్నీ, మా మా ప్రవర్తనలోని ఒడిదుడుకులన్నీ బయట పెట్టేస్తున్నావు. ఎట్టయితే మాకు పరువు తక్కువ, ఎట్టయితే మాకు విలువ తక్కువ, కుదరదట్టు లేదు, మేమేదో చాటు మాటున ఏదో చేయకూడదు చేసేసేసేసి ఏదో బతకనివ్వకోకుండా మా బలహీనతలను బయట పెడతావా అని అన్నట్టుగా. ఏమండి ఏం చేశాడట? పాత నిబంధనలోనేమో ఈయన, కొత్త నిబంధనలోనేమో హేరోదేనా ఫిలిప్పు భార్య నుంచుకున్నవాడు. ఆయన కాదు కానీ ఆయన భార్య, ఆవిడ పేరేంటో మరి, హేరోదియా అని రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమంటే ప్రవర్తన విషయం ఏం చెప్పొద్దు, ఏమనొద్దు, వదిలేయాలి, చూసి చూడనట్టుగా ఉండాలి. అప్పుడు శబాష్, దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు శబాష్. కానీ వాక్యం ఒప్పుకోవడం లేదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారిలో మనం అట్ట ఉండొద్దు. ఎట్టా ప్రవర్తన విషయమై హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, మతి తప్పి బ్రతకొద్దని చెప్పేసి ప్రియమైన వారిలో కోరినప్పుడు, ఒకవేళ ఇదిగో ఈ ఆశలాగా కనుక మనం ఉంటే ఇక ఆ తర్వాత మనకు చెప్పేవాడు ఎవడు లేడు, ఇంకా మన జీవితం విచ్చలవిడైపోతుంది. దాన్ని బట్టి కలిగే ఫలితం ఏంటాయి అని చెప్పేసి అంటే నిత్య నరకమే. హగ్గై ఎప్పుడైతే ప్రియమైన వారులరా వాళ్ళందరి ప్రవర్తన విషయమై ఈ రీతిగా వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ వచ్చాడో అంతే, దాంతో వాళ్ళు ఏం చేశారో తెలుసునా? రండి ఒక్కసారి హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. చదువునా అమ్మా? షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోయాదాకు కుమారుడును ప్రధాన యాజకుడును అగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి ఏం చేశారండి వీళ్ళు? తమ దేవుడైన యెహోవా మాట ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్తను విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఏం చేశారండి? కొంచెం గట్టిగా చెప్పండి రా. యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఏం పూనారు? యెహోవా యందు భయభక్తులు పూనిరి అంటే పూర్వం కాదు ఇక్కడ అర్థం. యెహోవా యందు భయభక్తులు నేర్చుకొని ఆ భయభక్తులు కలిగి బ్రతకడానికి తమ్మును తాము అప్పగించుకొనిరి. ఎప్పుడు ఏమండి? దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని. ఏంటిది అది బయట? దేవుడైన యెహోవా హగ్గయిని పంపించాడట ఇశ్రాయేలీల మధ్యకు. దేవుని స్తోత్రం. అంటే ఒక ప్రవక్తను దేవుడు ఎందుకు పంపుతాడు? ఒక బోధకుడిని దేవుడు ఎందుకు పంపుతాడు? ఒక సేవకుడిని దేవుడు ఎందుకు పంపుతాడు? ఏమండి? పంపబడిన సేవకుడు ఏం చెప్పాలి? తన సోది చెప్పకూడదు. పంపబడిన సేవకుడు కాలక్షేపం చేయకూడదు. పంపబడిన సేవకుడు ఏమండి ఎంటర్టైన్మెంట్ చేయడం కాదు. పంపబడిన సేవకుడు ఏం చేశాడంటండి?
దేవుడు ఏది చెప్పమని చెప్పాడో చెప్పమని చెప్పిందంతా కూడా ఈ 2 అధ్యాయాలలో మొత్తం చెప్పేసేసాడు. వాళ్ళకు చెప్పింది విన్నారు. విన్న తర్వాత అంట అమ్మ విన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, పురుషులారా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అరే ఎంత చెప్పినా భక్తి రాదే, ఎంత చెప్పినా భయం రాదే, ఎంత చెప్పినా క్రమపరచబడరే, ఎంత చెప్పినా లోబడరే, ఎంత చెప్పినా దేవునికి సమర్పించుకోరే. ఎవరికి నష్టం? చెప్పినోడుగా, చెప్పింది చేయనోడుగా. కాబట్టి దేవుని పిల్లలంగా మనం అందరం ఆనాడు హగ్గై ప్రవక్త ద్వారా ఆనాటి ప్రజలకు దేవుడు తెలియజేస్తూ వస్తే ఈనాటి దేవుని పిల్లలమైన క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలమైనటువంటి మనకు ప్రియమైన వారురా తన గ్రంథంలోని ఈ మాటల ద్వారా ఇదిగో ఆయా సమయాలలో సందర్భానుసారంగా ఆయన పంపిన సేవకులను ప్రియమైన వారురా ఆయన బలపరిచి మరుగుపరిచి వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో చెప్పనా, ఈ కాలపు దేవుని పిల్లలైనటువంటి మనం దేవుని యందు అమ్మ చెప్పండి భయభక్తులు కలిగి బ్రతకడానికి దేవునికి స్తోత్రం. ఇది గనక మన బ్రతుకులు అబ్బితే ఏంటది? భయభక్తులు పోనడం మనకు గనక అబ్బితే అప్పుడు అంటాడు దేవుడికి 19వ వచనంలో, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలింపకపోయేనా? అయితే చెప్పండి, అయితే ఇది మొదలుకొని ఏది మొదలుకొని ఏది మొదలుకొని ఇది 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 అంటే ఏది? ఎప్పుడు ప్రవక్త పంపినటువంటి సందేశాన్ని విన్నావో, విన్నా దానిని బట్టి నీ ప్రవర్తన విషయమై ఆలోచించావో, సోయి కలిగి దేవుని సన్నిధిలో బ్రతకడానికి తీర్మానం కలిగి ఉన్నావో అది మొదలుకొని, అది మొదలుకొని ఏది మొదలుకొని? భయభక్తులు పూనింది మొదలుకొని, ప్రవర్తన విషయమై ఆలోచించింది మొదలుకొని, దేవుని మందిరము విషయమై ఉన్న నిర్లక్ష్యాన్ని విసర్జించి ఒక మంచి తీర్మానానికి వచ్చి మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని ప్రియమైన వారురా నెహెమ్యా ప్రమాణం చెప్పించినట్లుగా ఆ ప్రమాణంలోనికి వచ్చి దానిని కాపాడుకోవడానికి నువ్వు తీర్మానం చేసుకున్నది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ముచ్చటగా 3వసారి కూడా చెప్దాం. ఏం చేస్తానంటున్నాడు? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? కొంచెం గట్టిగా అంటే ఏది మొదలుకొని? మీకు హోంవర్క్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత హగ్గై గ్రంథం బాగా చదవండి. 2 అధ్యాయాలే, 10 నిమిషాలు అయిపోద్ది. ఎన్ని నిమిషాల్లో? 10 నిమిషాల్లో అయిపోద్ది. 5 నిమిషాలకు ఒక అధ్యాయం ముగించేసేయవచ్చు. హగ్గై గ్రంథం కనీసం 10 సార్లు చదివిన వాళ్ళు నేను చదివానని చెప్పేస్తాను మన ఛానల్ తర్వాత లైవ్ అప్లోడ్ చేస్తాం. చదివిన వాళ్ళందరూ కూడా నేను చదివాను అని చెప్పి రాయండి. ఇదే మీకు హోంవర్క్. మీరు రాస్తేనే మీరు చదివినట్టు, లేకపోతే యెషయా గ్రంథము 1:12 ఏంటి? యెషయా గ్రంథం 1:12 ఏంటి? నా సన్నిధికి మిమ్మల్ని పిలిచిన వాడేవాడు, నా మందిరం యొక్క పాదములను మీరు ఎందుకు తొక్కుతూ ఉన్నారు ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు, మాదిరి కలిగి జీవించినప్పుడు అన్నట్టుగా ప్రియమైన వారు మనం మిగిలిపోతామేమో. ఆ భయముతో మాత్రమే మీకు రోషం రావడానికి ఈ రీతిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ప్రియమైన వారులారా. కాబట్టి ఇది మొదలుకొని నేను మిమ్ములను ఏం చేస్తాను? ఎస్, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి క్రమం అంతటిలోనికి కనుక మనం రాగలిగితే ఏమంటే ఇక అది మొదలుకొని మనం బ్రతికెట్ట ఉంటుంది చెప్పనా? 121వ కీర్తన త్వరగా 4 మాటలు చదివేసేసి ప్రార్థన చేసుకుందాం. 121వ కీర్తన 8వ వాక్యం చదవండి. ఇది మొదలుకొని అందరుగా చదవండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదలుకొని నిత్యము నీ దేవుడిని యెహోవా నీ రాకపోకల యందు నిన్ను ఏం చేస్తానంటున్నాడు? కాపాడుతానంటున్నాడు. కాబట్టి మనం భయభక్తులు పోనగలిగితే, మన ప్రవర్తన విషయం ఆలోచించుకోగలిగితే, క్రమపరచబడడానికి మనం ఇష్టపడితే, సోయిలోనికి రావడానికి మనం ఒప్పుకుంటే దేవుడు నీ రాకపోకలన్నిటిలో కూడా ఇది మొదలుకొని అమ్మ చెప్పండి ఏం చేస్తానంటున్నాడు? కాపాడతానంటున్నాడు. చదవండి అక్కడే 125వ కీర్తన 2వ వాక్యం కూడా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎప్పుడు?
ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? నీ ప్రవర్తన విషయం ఆలోచన చేసినప్పుడు, దేవుని వాక్యానికి విధేయుడు అయినప్పుడు, సోయి కలిగి బ్రతికినప్పుడు, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకోకుండా ఉండగలిగినప్పుడు ఏం చేస్తానంటాడు ఆయన? యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం. ఎంత ఉంటాడట? ఎంత ఉంటాడట చెప్పండి? తన ప్రజల చుట్టూ ఉంటాడట. ఇక ఆయన చుట్టూ ఉంటే ఎవడండి మన దగ్గరకు వచ్చేది? ఏదండి మన దగ్గరకు వచ్చేది? దేవుని స్తోత్రం. యోబును పలుమారు దర్శించాలనుకున్నాడట సాతాను, పడగొట్టాలనుకున్నాడట సాతాను, నష్టపెట్టాలనుకున్నాడట సాతాను. యోబు చుట్టూ ఏముంది? ఏముంది? ఎందుకంత ఊరకనే ఉందా? లేదు. యోబు తన ప్రవర్తన విషయమే కాదు, తన పిల్లల ప్రవర్తన విషయమై కూడా కనిపెట్టి, వారు హృదయంలో పాపం చేశారేమో అనేటటువంటి ఆ భయముతో ఎప్పటికప్పుడు వారిని హెచ్చరించుతూ, గద్దించుతూ, సరిచేస్తూ ప్రేమైన వారురా దేవుని కొరకు పెంచిన వాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడి చుట్టూ కంచె వేగిపోతే దేవుడు ఇంకెవరికి వేస్తాడు? అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో మన చుట్టూ కూడా దేవుడు ఉండాలి అని చెప్పేసానంటే, ఇదిగో ప్రవర్తన విషయంలో, నడవడి విషయంలో, సోయి కలిగి బ్రతికే విషయంలో ప్రేమైన వారురా మనం ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి. అన్నిటికీ మించి ఆయన మందిరము విషయంలో నిర్లక్ష్య వైఖరి. చెప్పండి చెప్పండి. అరే ఉండకూడదంటే ఎక్కడ ఉండకూడదు, ఉండాల్సి వచ్చిందో అన్నట్టుగా ఉంది మీ తిప్పలో. మీ ఇష్టం. దేవుడు మీకు పక్కనే పెట్టాడు మందిరాన్ని, మీ వాడలోనే పెట్టాడు మందిరాన్ని, మీ పేటలోనే పెట్టాడు మందిరాన్ని. తిప్పి కొడితే ప్రేమిన వారు 1/2 కిలోమీటర్ లేదు మీరు వచ్చిపోవడానికి. దేవుని మహాకృపను బట్టి 2 సంవత్సరాల క్రితం వేయాల్సిన రోడ్డు మనకు తగ్గ సిమెంట్ రోడ్ కూడా చేసేసింది. పగలన్నట్టుగానే ఉన్నాయి లైట్లన్నీ కూడా. ఎక్కడ లైట్ పోయి మీరు సాకు చెప్పడానికి లేదు. ఇక ఏం లేదు. చీకటండి, భయం అండి, దారి లేదండి, లేదా సాగు చెప్పడానికి. నువ్వు పెట్టుకుంటే తప్ప మందిరాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. దయచేసి మందిరాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే 131వ కీర్తన 3వ వచనం కొంటున్నానా? 131:3 ముగింపులోకి వస్తున్నాం మనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే. ఎవరి మీద అండి? ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఎవరి మీద ఆశ? నీ భర్త మీద ఆశ వద్దు, నీ భార్య మీద ఆశ వద్దు, నీ పిల్లల మీద ఆశ వద్దు, నీ తల్లిదండ్రుల మీద ఆశ వద్దు, నీ అన్నదమ్ముల మీద ఆశ వద్దు. నువ్వెంత స్వార్థపరురాలువో వాళ్ళు కూడా అంతే. కానీ మనందరి ఆశ ఎవరి మీద? ఇది మొదలుకొని ఇశ్రాయేలు ఎవరి మీద పెట్టుకుంటుంది ఆశ అంతా? ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే, యెహోవా సహాయం మీదే, యెహోవా కృప మీదే, యెహోవా దయ మీదే ఏం పెట్టుకోమంటాడు? దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు ఆయన? ఏమండి? నీతిమంతుడు ఆశించున్నది ఉత్తమమైనది కనుక దేవుడు దానిని తీరుస్తాడు. నీతిమంతుల కోరికను దేవుడు సఫలపరుస్తాడు. అందుచేత మన ఆశ యోగ్యమైనదైతే ఆ ఆశ ఆయన మీద పెట్టుకోగలిగితే మన ఆశల నిన్నట అమ్మ చెప్పండి ఏం చేస్తాడు? తీర్చేస్తాడు. అంతే. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 115వ కీర్తన 18వ వచనం. 115వ కీర్తన 18వ వచనం. అందరు తీయండి. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. ఏం చేస్తాం? ఎప్పటి నుంచి? ఇది మొదలుకొని మేమైతే. ఎందుకంటే ఇది మొదలుకొని మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడానికి పూనుకున్నాడు గనక ఆ ఆశీర్వాదాలను పొందుతున్నటువంటి మేము ఇది మొదలుకొని దేవుడు తన చుట్టూ ఉంటానని వాగ్దానం చేశాడు గనక, ఆయన మమ్మల్ని కాపాడుతున్నాడు గనక దాని అంతటి కొరకై కృతజ్ఞతతో ఏం చేస్తాం? ఇది మొదలుకొని నిత్యము చెప్పండి నిత్యము యెహోవాను ఏం చేస్తాం? స్తుతించదము. ఈ తీర్మానం మీద అవును, ఈ తీర్మానం నాది అన్న వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. ఇది మొదలుకొని మేము నిత్యము యెహోవాను స్తుతిస్తాం. ఎందుకంటే ఇది మొదలుకొని మా దేవుడు నిత్యము మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు, మమ్మల్ని పోషిస్తూ వస్తున్నాడు, మా చుట్టూ ఉంటున్నాడు, మాకు భద్రత కలిగిస్తూ
అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన వలన ఈ కృపలనన్నిటిని పొందుతున్నటువంటి మేము ఇది మొదలుకొని ఏం చేస్తాం? చెప్పరే చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి. అరే అతండి నోరు. అరే స్తుతిస్తామంటారు, మౌనంగా ఉంటారంటండి మీరు. నాకు అర్థం కాదు. ఇది మొదలుకొని ఏం చేస్తారు అమ్మా? యోహో ఇట్టగా కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. అయ్యలారా కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. దుర్గమ సౌండ్ శైలమా శృంగమాలా సర్వమా. దుర్గమా శైలమా శృంగమాలా సర్వమా. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా మార్గానికి దీపము నీవే, నా మార్గానికి దీపము నీవే. యేసయ్యా 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 యేసయ్యా. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. తప్పడు కొడదాం. నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా స్తోత్రములకు పాత్రుడ నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే. యేసయ్యా 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 నా వినబడాలి. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా 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 శైలమా శృంగమాలా సర్వమా. అందరు కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి భక్తులు
ఇది మొదలుకొని నిత్యము మేము యెహోవాను స్తుతిస్తా. ఎందుకంటే ఒకప్పుడు మేము చెరలో ఉన్నవారం, ఒకప్పుడు పరాయి దేశంలో బానిసలుగా బ్రతికిన వారం. కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించి అక్కడి నుంచి విడిపించి తెచ్చి సొంత దేశంలో పెట్టాడు. పెట్టబడిన మనం ఎందుకు పెట్టాడో దానిని గ్రహించక నిర్లక్ష్య వైఖరిని మందిరం విషయంలో వ్యక్తపరిస్తే ప్రేమైన వారిలో ఏం జరిగిందో లేఖనాల్లో మనం చూసాం. కొట్లలో ధాన్యం ఉన్నదా? అంజూరపు చెట్లైనను, ఒలివ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఖర్జూరపు వృక్షములైనను ఫలింపకపోయాను కదా బిడలరా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించెదను. అవును, గతం గతః. ఈ రోజున మనం ఒక తీర్మానానికి వచ్చేసేసి, ప్రభువా ఇది మొదలుకొని నీ ఆశీర్వాదం నాకు కావాలి, ఇది మొదలుకొని మా చుట్టూ మీరు ఉండాలి, ఇది మొదలుకొని ప్రభువా మరి రాకపోకల యందు మీరు మమ్మల్ని కాపాడాలి, ఇది మొదలుకొని దానికి వృద్ధియు క్షేమము అత్యధికంగా కలుగునని యెషయా గ్రంథంలో మీరు చెప్పినట్లుగా ఆ మాటలన్నీ మా బ్రతుకులలో నెరవేర్చబడాలి. అందుకోసం మా ప్రవర్తనను మేము చక్కబెట్టుకుంటాం ప్రభువా, సరి చేసుకుంటాం నాయన. మతి తప్పి ప్రవర్తించమయ్యా, నీ మందిరాన్ని నిర్లక్ష్యపరచము నాయన. ఇది మీ తీర్మానం అయితే నా దేవుడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మీ నిర్ణయం అయితే నా దేవుడు ఇది మొదలుకొని ప్రేమైన వారరా మీరు రాకపోకల యందు మీకు ఏ అపాయము రానియక మిమ్మల్ని కాపాడతాడు. ఇది మీ తీర్మానం అయితే మితి లేకోకుండా క్షేమమును అభివృద్ధిని నా దేవుడు మీకు కలగజేస్తాడు. మతి తప్పి ప్రవర్తించొద్దు. ప్రవర్తనను చక్కపరచడానికి పూనుకొనినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి హనానీని ఆశ బంధించినట్లుగా సేవకుడికి బంధకాలు వేయకండి. బంధకాలు వేసే ఆలోచనలు చెప్పకండి. ఆ మధ్య చెప్పేవాళ్ళు మన వాళ్ళు కొంతమంది సలహాలు, పాస్టర్ గారు ఇంత గట్టిగా వాక్యం చెప్తే ఎట్టాగండి, ఎవరు వస్తారండి, ఎవరు ఉంటారండి? ఏమండి, ప్రవర్తన చక్కపరుచుకోవడానికి మనసు లేనివాడు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. ఎందుకంటే మతి తప్పి ప్రవర్తిస్తున్నారు గనక ఏ మేలు వారికి కలగదు. పైగా అటువంటి వాడి వలన దేవుని నామానికి అవమానం, అపకీర్తి. భక్తి చేస్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ దాని శక్తి ఏది కూడా అట్టి వారు పొందుకోలేరు. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడని యెహోవా పంపినటువంటి హగ్గయి వెళ్ళి ఇశ్రాయేలీలకు ఈ ప్రకటనలు చేశారో అది విన్న ఇశ్రాయేలీలందరూ కూడా, అంటే పాత నిబంధన ఇశ్రాయేలీలు లేక యూదులందరూ కూడానట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి వారు పూనిరి అని రాయబడి ఉంది. అందుచేత ఈ క్రొత్త నిబంధన దేవుని పిల్లలమైన మనం దేవుని యందు భయభక్తులు పూని ఉందాం, కలిగి ఉందాం, వాటిని వ్యక్తపరుద్దాం. తద్వారా ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానన్న దేవుని యొక్క ఆశీర్వాదపు వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం. అట్టి కృప మనకు కలగాలని ఆశిస్తూ, ఏది మీరంతా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు తెలియజేస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని ఆశీర్వదించుటకు సిద్ధ మనసు కలిగిన వాడా, అందుకు యోగ్యులుగా ఉండునట్లుగా మమ్మల్ని హెచ్చరించిన వాడా, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. విన్న సందేశాన్ని బట్టి అమ్మగారు ప్రార్థన చేస్తారు, మనం అందరం తనతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములనైనా. మరొకసారి మీరు మాతో మాట్లాడారు, మరొకసారి మీరు వాగ్దానం చేస్తున్నారు. చెడిపోయిన పడిపోయిన మా హృదయాలను మరొకసారి మీరు దీవించాలని, మరొకసారి మీ దగ్గరకు పిలుచుకున్నారు. మీకు వందనాలు ప్రభువా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు, వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడా, నీకు వందనాలు దేవా. నీవు వాగ్దానం చేసావయ్యా, మాట తప్పని దేవుడు అయ్యా. దేవా, ఒకప్పుడు మా ప్రవర్తన సరిలేక దేవా ఇశ్రాయేలీలు అయినా
దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మాకు బుద్ధి కలగడానికై వాటిని మా కొరకు మీ పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి ఉంచావు నాయనా. దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. ఒక్కసారి మీరు దర్శించండి. మరొకసారి దేవా మా పంట సరిగా మా ఇంటికి రాకపోయినా దేవా మేము ఎక్కువ కొలతతో కొలుచుకోవాలని మేము దాని దగ్గరకు వెళ్ళేసరికి తక్కువ కొలతకు వచ్చాయి. మా జీతము చెనిగిన సంచిలో వేయబడుతుంది. ఎందుకయ్యా అంటే కారణం, మేము మా ఇండ్లలో ఉంటున్నాం, మీ సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నాం. దేవా ఇల్లే పెద్ద స్వర్గం అనుకొంచు, మా పనులే మమ్మల్ని ఆశీర్వదింపజేస్తాయి అన్నట్టుగా ప్రభువా మీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టి మీరు ఆశీర్వదించే దేవుడు, క్షేమాన్ని ఇచ్చే దేవుడు. దేవా ఇది మొదలుకొని నిరంతరము రాకపోకలేందు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని నువ్వు చెప్పిన మాట మర్చిపోయి మమ్మల్ని మేమే కాపాడుకుంటామన్నట్టుగా ప్రభువా దేవా మా పనులు ఉన్నాయి. మరొకసారి ఈ బుద్ధిహీనతను, భక్తిహీనతను తొలగించి వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా నీకు వందనాలు ప్రభువా. లెక్కకు విస్తారమైన ఫలము రావాలి అంటే, లెక్కకు విస్తారమైన దీవెనలు రావాలంటే మేము మీ సన్నిధిలో ఉండాలి. దేవా దానిని కలుగజేసిన వాడవు, ఆశీర్వదించే దేవుడు. దేవా సమస్తమును, భూమిని, పంటను అన్నిటిని నువ్వు కలుగజేసావు. సమస్తము నీ చేతిలో ఉన్నాయి, నీ మాటతో ఉన్నాయి ప్రభువా. అయినా దానిని మేము గ్రహించి మరొకసారి తలపోసుకొని మా ప్రవర్తన విషయమై మరొకసారి ఆలోచించుకోవడానికి మీరు సహాయం చేయండి. దేవా హగ్గయి గ్రంథంలో నిజంగా మీ బిడ్డలైన వారిని ప్రేమించి మరొకసారి చూడు, ఆలోచించుకో, మరొకసారి ఆలోచించుకో. ఎందుకంటే నీ ప్రేమ గొప్పది ప్రభువా. దేవా నువ్వు వారిని పాడు చేయటం, వారు బాధలు పడడం నీకు ఇష్టము లేక మరొకసారి ఆలోచన చేసుకో అని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. దేవా నీకు వందనాలు. దీనిని బట్టి మాకు అర్థమవుతుంది నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, నీ ప్రేమ ఎంత గొప్పదో నేర్పిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు. మరొకసారి మేము ఆలోచన చేసుకొని మీ సన్నిధికి వచ్చేటప్పుడు మా ప్రవర్తన విషయమైనా, బయట ఉన్నప్పుడైనా, ఎక్కడైనా నువ్వు చూస్తున్న దేవుడు అని గ్రహించి మీ సన్నిధిని నిర్లక్ష్యము చేయక మీరిచ్చే ఆజ్ఞలను, మీరిచ్చే ఉపదేశాన్ని మేము త్రోసివేయక ప్రభు వాటిని అవలంబించి జ్ఞానులై ఉండటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ దేవా జరిగించిన ఈ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలోనికి వచ్చారు ప్రభువా. బిడ్డలను ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యపరంగా ఆశీర్వదించండి, కుటుంబ పరంగా మీరు ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేసి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ ఆశీర్వాదానికి వారిని వారసులుగా చేయండి, కారకులుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం. జరిగించిన ఈ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు ప్రభు మీరు దృష్టించుచున్నారని మొదటి కీర్తన భాగంలోనే మేము చూసామయ్యా. ఎందుకంటే నీ పరిశుద్ధాలయంలో నీ ఉండి ప్రతి వారిని నువ్వు పరిశీలన చేస్తున్నావు. నీకు స్తోత్రాలు, వందనాలు. మీరిచ్చే దీవెన, మీరిచ్చే ఆశీర్వాదం, మీరిచ్చే క్షేమము, మీరిచ్చే నాయన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని, అర్హులుగా, యోగ్యులుగా చేయమని కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన ప్రియ పరమ తండ్రి అయిన దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు, మన విమోచకుడు, ప్రాణప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, సమాధానము, ఆదరణ ప్రభు సన్నిధికి చేరి వచ్చి ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వలన కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నటకు మనం అప్పగించుకున్న కారణాన కలిగే ప్రతి ఫలాలు త్రియేక దేవుని ద్వారా సమృద్ధిగా మనందరికీ లభించునుగాక. ఆయన రాకడ కొరకు మనందరినీ సంసిద్ధపరచునుగాక. అట్టి కృపలో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్.